अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। हैदराबाद के राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट पर एक जाली सीआईएसएफ ऑफिसर को गिरफ्तार कर लिया गया जो खवातीन को धोखा देने में मुलविस था। पुलिस के मुताबिक मुलजिम की शनाख्त बालाकृष्णा के तौर पर हुई है जो आंध्र प्रदेश के श्रीकाकुलम का रिहायशी है। मुलजिम सीआईएसएफ की वर्दी पहनकर एयरपोर्ट के अंदर तस्वीर खिंचवाता था और खुद को ऑफिसर जाहिर करता था। बादशाह वो इन तस्वीर को मैट्रिमोनियल वेबसाइट्स पर इस्तेमाल करते हुए खवातीन को निशाना बनाता और उनसे धोखा ही करता था। हुकाम के मुताबिक सीआईएसएफ एहलकारों को इसकी सरगर्मियों पर शक हुआ, जिसके बाद उसे हिरासत में ले लिया गया। तफ्तीश के दौरान उसके मोबाइल फोन से सैकड़ों चैट्स बरामद हुए जिनसे उसके फ्रॉड का इंकशाफ हुआ। पुलिस ने इस सिलसिले में मुकदमा दर्ज करके मजीद तहकीकात शुरू कर दी, जबकि इम्कान जाहिर किया जा रहा है कि इस फ्रॉड में मजीद मुतासरीन भी सामने आ सकते हैं। నిన్న ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి సిఎస్ఎఫ్ డ్రెస్సింగ్లో ఉండి ఫోటోలు దిగడము, అక్కడ సస్పీషియస్ మూమెంట్లో తిరుగుతున్నాడంటే సిఎస్ఎఫ్ వాళ్ళకి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే వాడికి కావాల్సిన డీటెయిల్గా ఎలాంటివి లేవు వాడి దగ్గర. ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే వాడి పేరు బాలకృష్ణ సమన్ అని, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిండు. ఎందు గురించి ఈ విధంగా చేస్తున్నామని తర్వాత మాకు అప్ప చెప్పిన తర్వాత మేము ఎంక్వైరీ చేస్తే వాడు చెప్పిన వర్షన్ ఏంటంటే వాడికి ఆల్రెడీ పెళ్ళయింది, ఒక బేబీ కూడా ఉంది. అయినా కూడా వాడికి ఒక లవర్ ఉండేదంట. ఆ లవరు డివోర్స్ అవ్వడం వల్ల ఆమెకు మళ్ళీ సంబంధాలు చూస్తున్నారంటే, అది వాడి సంబంధాలు చూస్తున్నారు, చేసుకోవాలనుకుంటే నీకు ఏదైనా మంచి ఉద్యోగం ఉంటే మా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు అంటే, నేను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తున్నాను అంటే, ఏం చేస్తున్నాను సిఎస్ఎఫ్లో చేస్తున్నాను అంటే, మరి దానికి ఏమైనా ఎవిడెన్స్ ఏమిందని, నేను ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నాను, కావాలంటే అక్కడి నుంచి మీకు మీ ఫాదర్కి ఫోటోలు కూడా పెడతాను నేను అని ఆ యూనిఫామ్ ఒకటి కొనుక్కొని ఇక్కడ తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఫొటోస్ దిగి వాళ్ళకి వాట్సాప్ చేసిండు. ఇదే విధంగా అతను చాలా మటుకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ మ్యాట్రిమోని వాళ్ళతో తన డీటెయిల్స్ పెడుతూ తన ఎంప్లాయీ ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఈ విధంగా ఫ్రాడ్ చేసి అమ్మాయిలను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ఈ డ్రెస్ వాడు అక్కడ యూజ్ చేసిండని చెప్పిండు. దాని బేస్ మీద మేము అతని చట్టపరంగా అన్ని సెక్షన్స్ అప్లై చేస్తూ రిమాండ్ చేస్తున్నాం. ఎస్ అంటే అక్కడ వాళ్ళు ఉండేది ఆంధ్ర కాబట్టి, ఆంధ్ర ఏరియా అంటే కాదు, నేను ఇక్కడ అక్కడ అప్రెంటిస్ చేస్తున్నా, ఇక్కడ ఈ మధ్య పోస్టింగ్ ఇక్కడ ఇచ్చిండ్రు అని ఇక్కడికి హైదరాబాద్లో ఉంటున్నట్టుగా చెప్పడానికి. అక్కడైతే వేరే వాళ్ళు గుర్తుపడతారు కదా, ఐడెంటిఫై చేస్తారు, ఉన్నారా లేదని ఎంక్వైరీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హైదరాబాద్లోకి వచ్చి ఎంక్వైరీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈజీగా ఈ విధంగా ఫ్రాడ్ చేసే ఉద్దేశంతో చేసింది.